అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ అందరి కోసం ఒక స్పెషల్ వ్లాగ్ ఉండబోతుంది. అదేంటంటే మా హస్బెండ్ అయితే అన్ని తీర్థయాత్రలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణంకి హైదరాబాద్లో ఉన్న మా ఇంటికైతే వచ్చేస్తున్నారు. ఆయన కోసమేనండి ఈ సర్ప్రైజింగ్ వెల్కమ్ పార్టీని మేము అరేంజ్ చేసాము. పూరి అయితే అన్ని బెలూన్స్ మంచిగా బ్లో చేసి పక్కన పెట్టేసింది. ఆరాధ్య కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వెల్కమ్ స్టిక్కర్స్ అని స్టిక్ చేస్తుంది. ఇంతలో నేను అంతా రూమ్ క్లీన్ చేసి పెట్టేశాను. బట్ ఈవిడే రూమ్ అంతా క్లీన్ చేసినట్టు చూపిస్తుంది వీడియోలో. ఇక ఇలా సెట్ చేసుకున్నాకైతే పూరి అయితే మంచి ఐడియా ఇచ్చి ఫ్లవర్స్తో ఇలా రంగోలీ వేద్దామమ్మా అంటే చాక్పీస్తో నేను ముగ్గు వేసిస్తే వీళ్ళిద్దరు కూడా అందులో ఫిల్ చేస్తున్నారు. ఇంతలో మా నాన్నగారు వచ్చేసి ఏమన్నారంటే ఇంత పెద్ద యాత్రను ఆయన కంప్లీట్ చేసుకొని వస్తున్నప్పుడు ఆయనకు సన్మానం కూడా చేయాలి అని చెప్పారు. సో నేను ఓకే అని చెప్తే ఆయన త్వరగా వెళ్ళి షాల్ కూడా తీసుకొచ్చేసారు. అన్ని టేబుల్పై ఇలా సర్ది పెట్టాము. అంతలోపటినే మళ్ళీ నేను బుక్ చేసుకున్న బొకే కూడా వచ్చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఉందండి. బొకే కూడా చాలా బాగా ఉంది. పూరి అయితే కింద వెల్కమ్ కూడా రాసి దాంట్లో కూడా రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా నింపుతుంది. చూడండి మనీ కూడా హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడే మా హస్బెండ్ నుంచి నాకు కాల్ వచ్చింది. 11 అవుతుంది టైమ్. మేమేమీ తినలేదు, ఇంటికైతే వచ్చేస్తున్నాము, ఏమన్నా తినేసి వస్తానులే బయట అంటే ఏమీ వద్దు ఇంటికే వస్తున్నారు కదా రండి అని చెప్పాను. 10 నిమిషాల్లో వంట పూర్తయిపోయింది. రైస్ వండేసి టమాటా కర్రీ కూడా వండి పక్కన పెట్టేశాను. ఈ 40 నిమిషాలు ఇలా గడవాలా అని చెప్పేసి మా పూరి అడుగుతుంటే ఇలా గడపండి అని చెప్పేసి చెస్ ఇచ్చేసాను. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంతలో నాకు కాస్త డౌట్ వచ్చి బయటికి వెళ్ళి చూడగానే మా హస్బెండ్ వచ్చేసాడు. ఆల్రెడీ నేను ఆయనకు చెప్పాను కూడా దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయండి అని అంటే చేయలేదు. నాకైనా సర్ప్రైజింగ్ ఇచ్చాడు. చూడండి లోపలికి వచ్చేసరికి ఆయన షాక్ అయిపోయారు. అసలు డోర్ తెరుచుకొని లోపలికి వచ్చి చూస్తే ఇవన్నీ ఎందుకు, ఇంత చలిలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మీ హెల్త్ ఏమవుతుందని ఇక మాకు కట్నాలు స్టార్ట్. అప్పుడే నాకు చూపించారు. ప్రయాగ్రాజ్ నుంచి తీసుకొచ్చారంట వాటర్. చాలా టైర్డ్గా అయిపోయారు ఆయన చూస్తేనే తెలుస్తుంది. ఇక ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి రాగానే పూరి అయితే పాటీ పాపర్ని బ్లో చేస్తుంది. కానీ అస్సలు రాలేదు. అది ఫెయిల్ అయిపోయిందండి. అదొక బ్లోపర్ అని చెప్పాలి మా వీడియోకి. ఇంతలో మా నాన్న కూడా నిద్ర లేచేసి మళ్ళీ ఆయనకు బొట్టు పెట్టి సన్మానం కూడా చేస్తున్నారు. ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా అమ్మ మా నాన్న. ఎందుకంటే అంత దూరం నుంచి యాత్రలు చేసి వచ్చాడు మా అల్లుడు అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక మేము కూడా బొకే ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నామండి మా ఆయన దగ్గర నుంచి. ఎంతైనా కాశీ విశ్వనాథుని యొక్క దర్శనం నుంచి తిరిగి వచ్చారు కదా, మేమందరం అయితే చాలా హ్యాపీ. ఇక ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది నాన్నని చూసి అని చెప్పేసి పూరి అయితే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని ఇలా సర్ప్రైజింగ్గా వాళ్ళ నాన్నకి ఇచ్చింది. ఆయన అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఇలా చూసి ఫుల్ హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. అందరం కలిసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి ఇలా. ఇక మా హస్బెండ్ అయితే హోమ్లీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారండి. అది ఆయన ఫేవరెట్ ఫుడ్ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం మేము ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదాలు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తామో చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.